హలో అండి. వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చి కొంచెం హార్వెస్ట్ ఉంది. కొన్ని కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్. పూలు పూలు కూడా కోసుకుందామండి. మంచిగా పూలు వస్తున్నాయి మనకి. చామంతులు, గులాబీలు బాగా వస్తున్నాయి. చూడండి బటర్ఫ్లైస్ ఎలా ఉంది. గార్డెన్ అంతా బటర్ఫ్లైస్. అట్లాగే మన మొక్కలకి ఇట్లా పూలు వచ్చే టైంలో మనము ఒక ఎనర్జీ డ్రింక్ అయితే ఇద్దామండి. ఎప్పుడు ఏదో ఒకటి డ్రింక్ వాటర్ లో కలిపి ఇస్తూనే ఉండాలి. అయితే ఈసారి నేను ఏం తయారు చేసుకున్నానో మీకు చూపిస్తూ నేను వీటికి మొక్కలకి ఇస్తాను చూడండి. ఇదిగోండి చామంతి, ఇది చూడండి. ఈ కలర్ ఇవి కూడా బ్లూమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. బేబీ పింక్, డార్క్ బేబీ పింక్, వైలెట్. ఓకే, సరే. ఇదిగోండి ఇదే ఆ ఎనర్జీ డ్రింక్. మనం మొక్కలకి ఇచ్చే పూలు వచ్చే టైంలో మనం ఇలా అన్ని బనానా పీళ్ళు, కూరగాయ తొక్కలు, ఉల్లిపాయలు అన్ని ఇట్లా వేసి ఒక 3 days ఫర్మెంట్ చేశానండి. ఇదిగోండి ఇట్లా తెల్లగా ఫామ్ అవ్వాలి. ఇది 3 days అయితే ఇట్లా మనకు తెల్లగా తెట్టలాగా వస్తుంది. అప్పుడు మనం దీన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇచ్చేద్దాం. అంతే అండి. ఇది ఎలా ఇస్తానో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. వాటర్ తీసుకొస్తుంది. ఇదిగో ఈ వాటర్ లో, ఈ ఒక 2 liters వాటర్ లో నేను కొన్ని అయితే కలుపుకున్నాను. ఇది కొంచెం రేషియో ఎక్కువ తక్కువ అయినా ఏమీ ఇబ్బంది లేదు. మొక్కలకి ఏమీ ఖరాబ్ కాదు. ఏం మంచి మంచి ఎనర్జీనే కాబట్టి ఏమి ఇది కెమికల్ లిక్విడ్ ఏం కాదు కాబట్టి ఏం పర్వాలేదు కొంచెం ఎక్కువైనా. ఇదిగోండి ఇలా మనం ఈ అడేనియం ప్లాంట్ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి ఇలా ఉడకబంతి. ఇదిగోండిగా జామకాయలు మళ్ళీ ఇంకా పండడానికి వచ్చాయి చూడండి. తైవాన్ జామ కదా, మంచిగా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ 4, అదిగోండి అక్కడ ఒకటి 5 ఉంది, చూపిస్తాయి చూడండి. దీన్ని కూడా ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇలా పూలు పళ్ళు వచ్చే టైంకి మనం ఇట్లా ఎనర్జీ డ్రింక్ ఇస్తే వీటికి మంచిగా ఉంటుంది. చూడండి ఇదిగో కనకాంబరం మొక్క, ఇదిగోండి ఈ మొక్క కూడా చూడండి. ఈ కలర్ చామంతి కూడా మంచిగా వస్తుంది, కుంకుమ కలర్. ఇదిగోండి గులాబీ. అయితే ఒక పని చేద్దాం రండి. ఇప్పుడు ఇదేంటంటే మనం అరటిగెల కట్ చేసుకుందాం కదండి. అరటిపండు కోసుకున్నాము, తిన్నాము. చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి, తీయగా ఉన్నాయి. స్వీట్ వెరైటీ, చక్కెరకేళిలో చిన్న వెరైటీ ఇచ్చారు కదా మనకి, బాగానే వచ్చింది. ఒక గెల ఒక 5-6 డజన్లు వచ్చాయి, మంచిగా తిన్నాము. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఇది అయిపోయింది కదండి, దీన్ని తీసేయాలి. తీసేయాలంటే ఎట్లా చేయాలో చూడాలి. అందుకే ఇవైతే తీసుకొచ్చిన. ఇక్కడ కట్టేసాం కదా, ఇది తీసేసి లాగుదాము, వస్తుందేమో చూద్దాం. ఇది
ఏం పడేయొద్దు. మనం కంపోస్ట్‌లో ఏసుకుందాం ఇది. కంపోస్ట్‌లో ఏసుకుందాము. అయితే ఇది దగ్గరికి రా. దీంట్లో ఇది తీసేసి, దీంట్లో ఇది మధ్యల పార్ట్ తీసేసి వాటర్ వస్తాయంటారు గదండీ! మరి అరటి చెట్టు ఇది అయిపోయిన తర్వాత వాటర్ వస్తాయంటారు. ఇది నేను ఏదో వీడియోలో చూసాను. ఆ వాటర్ చాలా మంచియంటారు. మనం ఆ ప్రయత్నం చేద్దాము. నేనిది ఇలా తీసైతే పెడతాను. ఒక్క అరటి చెట్టుకి ఒకటే గెలొస్తదంటారు గదా! మరి అది ఎందుకంటారో తెలీదు గానీ, మనకైతే ఇప్పుడు ఈ టబ్‌లో ఇది డ్రమ్ము గదండీ! ఇది 50 లీటర్స్ డ్రమ్ము గదా! ఇందులో అయితే నేను పెట్టుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒకటే మొక్క పెట్టాను. దాని పిలకలే ఇంత పెద్దగా అయిపోయినాయి. ఈ పెద్దగా అయిపోయినాక వీటిని తీయలేము. ఇప్పుడు తీయలేము దీన్ని. మామూలుగా అయితే ఈ డ్రమ్‌లో ఒకటే రానియాలి. మిగతా పిలకలు తీసి పక్కన పెట్టుకోవాలి. కాకపోతే మనం అప్పుడు తెలీక ఉంచేసినాము. దాంతోని ఇప్పుడు ఎనర్జీ దీనికి సరిపోక, దానికి సరిపోక అన్నట్టు అయిపోద్దో ఏమో! అందుకే సైజు గూడా చిన్నగొచ్చిందేమో! అయితే అరటి మొక్క మాత్రం మనము ఆహ్, ఒక ఒక గెల రాగానే తీసేయాలంటారు గదా!
ఓకే అండి, ఈరోజు వీడియో ఇది. ఈరోజు వీడియోలో ఏమేమి వచ్చాయో చూపిస్తారండి. ఇదిగోండి బుట్ట నిండా గులాబీలు. ఇదిగోండి ఇదిగోండి ఇది మన స్వీట్ పొటాటో. నేతి బీరలు, నేతి బీరలు. ఇది మామూలు బీర. ఇవి బాగా వచ్చినాయి, 1 ఫీట్ అంత ఉన్నాయండి బీరకాయలు. మరి ఇదిగోండి కొన్ని వంకాయలు. ఇదిగోండి 3-4 వంకాయలు వచ్చినాయి. ఒక 1/2 కేజీ అన్ని టమాటాలు వచ్చాయి. ఇదిగోండి అసలు స్పెషల్ హార్వెస్ట్ అంటే ప్రతి వీడియోలో మనకు ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇదిగోండి మల్బరీస్. అలా ఒకటి టేస్ట్ చేయడానికి మల్బరీస్ 5-6 అయితే ఉన్నాయి. చూడండి కొద్దిగా దొండకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా దొండకాయలు ఉన్నాయి, నేను కోసుకుంటాను. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, సాయి ఆర్గానిక్ గార్డెన్. థ్యాంక్ యూ.